మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 8వ వాక్యం చూడండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. లెట్ యువర్ గవర్నమెంట్స్ ఆల్వేస్ బీ వైట్. అయితే వెంటనే మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఈ 3వ అధ్యాయంలో 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని రాయబడింది. ఇక్కడ చెప్పబడుతున్న ఈ తెల్లని వస్త్రములు కేవలం ఉచితంగా దొరికేది కాదని, నా యొద్ద కొనమని, దిగంబరత్వం కనబడకుండా, సిగ్గు కనబడకుండా నా యొద్ద వస్త్రములు కొనమని ఒక పిలుపు మనకు వినబడుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఈ గుడారములో ఉన్నటువంటి మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడినని కాదు కానీ మర్చమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. మరణం గురించి లేదా ఈ శరీరం యొక్క విమోచన గురించి మాట్లాడుతూ, ఈ గుడారం శిథిలమైపోతుంది, అయితే అప్పుడు మనం దిగంబరులుగా ఉండము, చేతితో కాక దేవుడు సిద్ధపరిచిన ఒక వస్త్రాన్ని దీనిపైన మనం ధరించుకుంటాము అంటున్నాడు. అదే మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి తెల్లని వస్త్రం. కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి ఈ మాట, ఉదాహరణకు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో, రూకలు లేకపోయినా నా యొద్దకు వచ్చి కొనుడి అని, లేదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం సంబంధించిన ఉపమానం చెబుతూ, పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినది అంతయు అమ్మి ఆ పొలమును కొనెను అనే మాట. ఇవన్నీ ఆధ్యాత్మికమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు. వాస్తవానికి వీటిని మనం కొనగలమా చెప్పండి? ఇక్కడ కొనుగోలు చేయబడుట అనే మాట కేవలం విశ్వసించుట అని అర్థం. ఇదే తెల్లని వస్త్రాల గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంఘంతో మాట్లాడుతూ 4వ వచనం అంటున్నాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. పై వచనాల్లో ఒక కంప్లైంట్ అక్కడ కనబడుతుంది ఆ సంఘం మీద. అదేమనగా, నీ క్రియలు సంపూర్ణమైనవి కాదు అంటున్నాడు. అలాగే నువ్వు మారు మనసు పొందాలి అంటున్నాడు. మరి కొందరికేమో అదే సంఘంలో అర్హత ఉంది అంటున్నాడు. అంటే వారి క్రియలు సంపూర్ణమైనవనే కదా, వారు మారు మనసు పొందారనే కదా. తెల్లని వస్త్రం ధరించుకోవడానికి అర్హత మారు మనసు, సంపూర్ణమైన క్రియలు. ఇక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ మనం చూస్తాం 14వ వచనంలో. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇది ఎవరో చాకలి చేసినటువంటి తెలుపు కాదు, లేదా తెల్లదైన ఒక కొత్త వస్త్రాన్ని కొనుగోలు చేయడం కాదు. యేసు రక్తము ద్వారా వారు తమ వస్త్రములను అనగా తమ జీవితాలను, తమ దేహములను కడుక్కొని పవిత్రపరుచుకున్నారు లేదా తెలుపు చేసుకున్నారు అంటున్నాడు. ఈ తెల్లని వస్త్రం కూడా ఈ రోజుల్లో బహుగా విమర్శించబడుతుంది. కారణం, కాపర్లు మాత్రమే కాదు, అనేకులు రాజకీయ నాయకులు ధరిస్తున్నారు, వైద్యులు ధరిస్తున్నారు, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీసు వారు ధరిస్తున్నారు. అయితే ఎంతోమంది జీవితాల్లో వారి శరీరం మీద కనబడుతున్న తెల్లని వస్త్రం వెనుక నల్లని కథలు దాగున్నాయి. అలాగని ఆ తెల్లని వస్త్రాన్ని మనము ద్వేషించవచ్చా? మనం ధ్యానిస్తున్నటువంటి అంశాలన్నీ ఆధ్యాత్మికమైనవి. అయినా చూడడానికి కూడా తెల్లని వస్త్రం ఎంత నెమ్మదిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అయితే తెల్లనిదంతా పవిత్రం కాదు, నల్లనిదంతా అపవిత్రము కాదు. అలాగని పనిగట్టుకొని విమర్శించే అవసరం కూడా లేదు. ఇక ప్రసంగి చెబుతున్నటువంటి ఈ వచనంలో 2వ అంశం మనకు కనబడుతుంది, నీ తలకు నూనె తక్కువ చేయకము అని. బైబిల్లో అనేక సందర్భాల్లో గమనిస్తున్నప్పుడు నూనె లేని చోట, ప్రతి చోట గాయాలే మిగిలిపోయినట్టుగా మనకు కనబడతాయి. మరి అదే నూనె ఉన్న చోట అనేక అద్భుతాలు జరిగాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెబుతున్నాడు. అందులో 10 మంది కన్యకలు ఉన్నారు. వారందరూ కూడా పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడి వెళ్ళి ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. అయితే ఇంతలో 5గురి దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం, వారు సిద్ధులలో నూనెను కలిగిరారు.
ఆ తర్వాత పెళ్లి కుమారుడు వచ్చాడు, 5 మాత్రం లోపల ప్రవేశించారు. ఈ 5 తిరిగి నూనె సంపాదించుకుని వచ్చి తలుపు తీయమని అడుగుతున్నారు. కేవలం వారికి ఒక రిజెక్షన్, మీరెవరో నాకు తెలియదన్న మాట మాత్రం వినబడుతుంది. ఈ గాయాన్ని ఎవరు మానపగలుగుతారు? అలాగే లూకా సువార్త 10వ అధ్యాయంలో మీరు చూడండి, 30 నుండి 37 వచనాలకు. యెరూషలేము నుంచి ఒకడు ఎరుకకు దిగి వెళ్తూ దొంగల చేతి చిక్కి గాయపరచబడ్డాడు. అయితే అదే త్రోవలో యాజకుడు కూడా వచ్చాడు, ఆ తర్వాత లేవీయుడు కూడా వచ్చాడు. అతన్ని చూశారు కానీ పరామర్శించలేకపోయారు, అతని గాయాలు కట్టలేకపోయారు. తమ దారిని వారు వెళ్ళిపోయారు. ఆ పిదప మంచి సమరయుడు కూడా వచ్చాడు. అతన్ని చూశాడు, అతని మీద జాలిపడ్డాడు, అతని యొద్దకు వెళ్ళాడు, అతనికి నూనె పూశాడు, అతని గాయాల్ని కట్టాడు. అందుకే చెబుతున్నాను, నూనె ఉన్న చోట గాయాలు కట్టబడతాయి, నూనె లేని చోట గాయాలు మిగిలిపోతాయని. రాజుల మొదటి గ్రంథం చూడండి, 17వ అధ్యాయం 12వ వచనంలో. ఏలియా పోషింపబడ్డానికి దేవుని ద్వారా సారెపత్ అనే ప్రాంతానికి వెళ్ళి ఒక విధవరాల ఇంట్లో చేరినప్పుడు ఆమె అంటుంది, యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ మరి ఏది లేదంటుంది. ఆ నూనె కొండ అద్భుతం చేయలేదా? కరువు తొలగిపోయేంత వరకు వారిని పోషించే సమృద్ధి అందులోంచి కలగలేదా? అలాగే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులలో ఒకడు, ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకడు చనిపోగా అతని భార్య ప్రవక్తకు చెబుతుంది, ఇదిగో నీ దాసుడు మరణించాడు, అయితే అప్పుల వాళ్ళు నా పిల్లల్ని తీసుకుపోవడానికి వచ్చారు, చెల్లించడానికి నా దగ్గర ఏది లేదు అంటుంది. ప్రవక్త అడుగుతున్నాడు, నీ ఇంట ఏముంది అని. ఆమె చెప్పిన జవాబు ఏంటంటే, నూనె బుడ్డి తప్ప నా దగ్గర ఏది లేదు. ఆ నూనె పాత్ర అనేక పాత్రలను నింపలేదా? అద్భుతం జరగలేదా? దేవుడు వారి అప్పులు తీర్చి వారిని పోషించలేదా? మనం ధ్యానిస్తున్నటువంటి తెల్లని వస్త్రం రక్షణకు, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించండి అంటే మీ రక్షణ పాత్ర చేత పట్టుకుని కొనసాగండి. మీ తలకు నూనె ఎప్పుడు తక్కువ చేయొద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి, ఆయన ద్వారా నడిపించబడండి. జీవితం అద్భుతకరంగా కొనసాగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.